చిచ్చు ఏదో జరుగుతుంది ఇన్సైడ్ అన్నది. వర్మగారు ధన్యవాదాలు. మీకు డిబేట్లో పాల్గొన్న పెద్దలకి తోటి మిత్రులకి మీ వర్మగారి వండర్ డిబేట్కి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే 30 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడినా నేను మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, నోరు కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అందరి వెనక నాయకులు ఉన్నారు, అందరి వెనక నాయకులు ఉన్నారు. వర్మగారి వెనక పెద్ద నాయకులేమి లేదు, ఆయన జర్నలిస్టు. ఆయన ఆయన దగ్గర అగ్గిపెట్టలు లేకుండా మనమే అగ్గిపెట్టలు తీసేసుకొని గాలి చేసుకుంటే బయటికి వెళ్ళాక సంజాషీలు చెప్పాలి. విషయం ఏంటంటే వర్మగారు, కులం గురించి మాట్లాడటం కొంత బాధాకరమే, ఎవరికైనా బాధాకరమే. కానీ మాట్లాడక తప్పడం వల్ల అందరం కులంలో ఉన్నాం కాబట్టి, ఆ ఇంగు వాసన పోదు కాబట్టి. ఈరోజు మనం జనసేన, తెలుగుదేశం, వైసీపీ అని మాట్లాడుతున్నాం. కాసేపు పక్కన పెట్టండి. సమాజంలో కులాల ఉద్ధరణ కోసమే కుల నాయకులు వచ్చారు. వాళ్ళు పోగేసుకుందామని రాలి. అది కాపుల్లో హరిరామ జోగే కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, బీసీల్లో కృష్ణయ్య కానీ, మాదిగల్లో కృష్ణమాదిగ కానీ, మా మాలల్లో పివి రావు గారు కానీ, బ్రాహ్మణుల్లో కానీ. ఎందుకంటే కులోద్ధరణ కోసం, అంటే ఆ కులంలో కాస్త బాగుపడాలని, కాస్త విద్య కావాలని, ఒక మంచి జరగాలని వచ్చిన కుల నాయకులే. ఇప్పుడు ఈ కుల నాయకులను ఎవరిని కూడా దూషించట్లేదు కానీ రాజకీయ పార్టీలు. ఈ కులాల యొక్క సమరం మరీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఎలా ఉందంటే, అగ్గిపెట్టె లేకుండా, పెట్రోల్ లేకుండా, కిరోసిన్ లేకుండా కూడా తగలబడే పరిస్థితికి వచ్చేసింది. మాది మరీ బాధాకరం. అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల కుంపట్లాగా అయిపోయింది. కానీ ఒక విషయం ఏంటంటే, రాజు గట్టిగా ఉంటే సైనికులు కూడా గట్టిగా ఉండాలి. రాజు గట్టిగా ఉన్నంత మాత్రాన సైనికులు కూడా చెల్లాచెదురుగా ఉంటే రాజుకు ప్రయోజనం లేదు. రాజు సైనికులు క్షేమం కోరాలి, సైనికులు కూడా రాజు క్షేమం కోవాలి. నేను మాట అడుగుతున్నా, నేను జనసేన పార్టీ కాకపోయినా ఒక పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. ఆ రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక న్యాయం చేయాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కొంత మార్పు తీసుకురావాలని కష్టపడుతున్నాడు. ఇందులో తప్పేమన్నా ఉందా? ఆయన కుల నాయకుడు కాదు. ఏ రాజకీయ నాయకుడు కూడా పార్టీ పెట్టిన వాళ్ళు కుల నాయకులు అయితే కాదు. ఒక కులానికి రాజకీయ పార్టీ పెడితే ఆ పార్టీ ఉండదు. అది చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా కులాన్ని నమ్ముకొని పార్టీలు పెట్టరు. ఈ రోజున ఇంత దాడి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత ఒదిగాడో, ఎంత తగ్గాడో చంద్రబాబు నాయుడు గారు అంత ఒదిగాడు. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలమైన నాయకుడు, 151 స్థానాలు ఉన్నాయి. ఆయన చెప్పడానికి ఏంటంటే, నాకు మీడియా లేదు, ఆర్థిక వనరు లేదు, నాకు ఎవరూ లేరు వెనకని ఉన్నారు అంటాడు. కానీ అన్నీ వెనకే ఉన్నాయి, ఆయనకి వెనక ఉన్నాయి, ముందు ఉన్నాయి, పక్కన ఉన్నాయి. కలిసి పోటీ చేస్తేనే ఆ రాష్ట్రంలో మార్పు వస్తుందని మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడాం. ఎందుకంటే రాజధాని అమరావతి దగ్గర నుంచి అన్ని సమస్యల మీద కలిసి కొట్లాడుతున్నారు. ఈ కొట్లాటలో చీల్చగొట్టాలి కాబట్టేసేసి ఏదో ఒకటి చెయ్యాలి. మరి ఏం చేయాలి చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు సింగిల్గానే పోటీ చేస్తే ఆయనే చెప్తున్నాడు కదా, నేను ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే ఫలితం ఏంటో చెప్తున్నాడు. కలిసి ఎందుకు పోతున్నానో చెప్తున్నాడు. ఆయన రాజకీయ పార్టీ, ఆయన పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం. తప్పుంటే ఆ పార్టీలో సభ్యులు వాళ్ళు ఎత్తి చూపుతారు, లేదా కుల నాయకులు ఎవరైనా ఉంటే ఒక లేఖ రాస్తారు, లేదంటే దానికోసం ఒక సమీక్ష పద్ధతి, సరైన పద్ధతిలో సమీక్ష చేస్తారు, సలహాలు ఇస్తారు. మరి సలహాలు ఇవ్వద్దన్నారంటే సలహాలు ఎక్కువైపోయినాయి. మంచి సలహా అయితే ఆయన తీసుకుంటాడు కదా, ఇప్పుడు మంచి సలహా అయితే తీసుకుంటాడు కదా, తీసుకోపోండి ఎట్లుంటాడు? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు నారాయణ గారు వైసీపీకి ఇవ్వండి. ఇప్పుడు నారాయణమూర్తి గారు, మీరు వైసీపీ కాదు, నారాయణమూర్తి గారు మీ సలహా మంచిదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, మీ సలహా